అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అక్టోబర్ నెలలో రాశి ఫలితాలు మేషం నుండి మీనం వరకు. ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని ముందుకు సాగుతారు. బంధుమిత్రుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. శారీరక ఆరోగ్యం కుదుట పడుతుంది. ఆర్థిక వ్యవహారాల్లో జయం కలుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు. ద్వితీయార్థంలో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్నేహితులతో, కుటుంబ సభ్యులతో అకారణ విభేదాలు కలుగుతాయి. దూర ప్రాంత ప్రయాణాలు, వాహన ఇబ్బందులు కలుగుతాయి. అందరినీ గుడ్డిగా నమ్మి మోసపోతారు. శివారాధన, మన్య సూక్త పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ మాసం అనుకూల వాతావరణం ఉంటుంది. ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది. ధనలాభం సూచనలు ఉన్నవి. సంతాన అభివృద్ధి ఆనందం కలిగిస్తుంది. విందు వినోద కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొంటారు. సామాజిక సేవా కార్యక్రమాలు ప్రారంభానికి శ్రీకారం చుడతారు. వృత్తి వ్యాపారాలలో ఇతరులపై ఆధిక్యతను సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలను పొందుతారు. ఆరోగ్య విషయాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తీర్ణత సాధిస్తారు. దూర ప్రాంతం నుండి సంతోషకర వార్తలు అందుతాయి. చేపట్టిన పనులలో కార్యలాభం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. కోర్టు వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఆర్థిక వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. దేవి ఖడ్గమాల పూజ చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. నెల ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి. ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి. అవసరానికి తగ్గట్టుగా ప్రవర్తించకపోవడం వలన అనుకున్న పనులు పూర్తి చేయలేరు. ఇంట బయట సామాన్యాత్మకంగా ఉంటుంది. ద్వితీయార్థంలో ఆర్థికంగా కొంత స్థిరత్వం కలుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. సంతాన విద్యా విషయాలు అనుకూలంగా ఉంటాయి. గృహమున శుభకార్యాల ప్రస్తావన వస్తుంది. కోర్టు వ్యవహారాలు విజయం పొందుతారు. నూతన పరిచయాలు కలుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ధన ధాన్య లాభాలు ఉన్నవి. కుటుంబ ఉన్నతికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి సింధూరంతో పూజించడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ నెల ప్రారంభంలో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ అధిగమించి ముందుకు సాగుతారు. క్రమక్రమంగా పరిస్థితి అనుకూలిస్తుంది. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. విద్యా సంబంధిత విషయాలలో అనుకూల ఫలితాలు పొందుతారు. గృహమున శుభకార్యాలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల నుండి సంతోషకరమైన వార్తలు అందుతాయి. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో అనుకూల ఫలితాలు పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో శత్రువులపై ఆధిక్యతను సాధిస్తారు. మాసాంతమున వ్యవహార విజయం కలుగుతుంది. ఆర్థిక ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. నూతన వస్త్ర ప్రాప్తి, దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. కుటుంబ వాతావరణం సంతోషంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యం నుండి ఉపశమనం పొందుతారు. సాయి సచ్చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. సింహరాశి ఫలితం. ఈ రాశి వారికి ప్రథమార్థంలో బాగుంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ధన విషయాలలో లోటుపాట్లు అధిగమిస్తారు. వివాదాలకు ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసి వస్తాయి. బంధుమిత్రుల విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతాన విద్యా విషయాలలో శుభ ఫలితాలను పొందుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ధనలాభం కలుగుతుంది.
స్నేహితులతో అకారణ విభేదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు ఎదురవుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవడం మంచిది. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన మనశ్శాంతి ఉండదు. రుణ ఒత్తిడి పెరిగి ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి ఫలితం. ఈ మాసం చాలా అనుకూలంగా ఉంటుంది. నూతన పనులు ప్రారంభించిన సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో ఉన్నత పదవులు పొందుతారు. సంతాన విద్యా విషయాలలో నూతన అవకాశాలు లభిస్తాయి. వాహన సౌఖ్యం ఉన్నది. వృత్తి వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి. నూతన పరిచయాల వలన కొంత పనులు ప్రారంభిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. వివాదాలకు కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. నూతన గృహ కొనుగోలు చేస్తారు. మాసాంత ప్రాంతం చేపట్టిన పనులలో ఆటంకాలు కలుగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు ఉంటాయి. ప్రయాణాలలో జాగ్రత్త వహించడం మంచిది. కృష్ణాష్టక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. ఈ మాసం అంతగా అనుకూలించదు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. స్త్రీ సంబంధ సమస్యల్లో చికాక్కుంటారు. కుటుంబ వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అవసరానికి కష్టం మీద ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి. కుటుంబమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. సోదరులతో స్థిరాస్తి విభేదాలు కలుగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కొంత మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కొన్ని ఆలోచనల్లో ఆకస్మిక మార్పులు చేస్తారు. ఇతరులకు సలహాలు సూచనలు ఇవ్వడం వలన ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాల నష్టం సూచనలు ఉన్నవి. వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృశ్చిక రాశి ఫలితం. ఈ మాసం ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతి చిన్న విషయానికి గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. జీవిత భాగస్వామితో ఉన్న సమస్యలు క్రమక్రమంగా తొలగుతాయి. సంతాన ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి. పనులలో ఆటంకాలు అధిగమిస్తారు. వ్యాపార వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. బంధుమిత్రులతో విభేదాలు కలుగుతాయి. సోదరులతో సఖ్యతగా లోపిస్తుంది. వాహన మరమ్మతులు చేయాల్సి రావచ్చు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. మాసం చివరన ఆర్థిక విషయాలలో శుభవార్తలు అందుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు విజయం సాధిస్తారు. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. కోర్టు వ్యవహారాలలో అనుకూలత కలుగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అభిషేకం చేయించడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుస్సు రాశి ఫలితం. ఈ మాసం అనుకూల ఫలితాలు ఉంటాయి. చేయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. బంధుమిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. దూర ప్రాంతాల ప్రయాణాలు కలిసి వస్తాయి. విద్యార్థులు పరీక్షలలో ఉత్తమ ఫలితాలను పొందుతారు. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. రాజకీయ సంబంధిత పదవులను పొందుతారు. చేపట్టిన వ్యవహారాలు అన్నీ అనుకూలంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాలలో నూతన పద్ధతులను అవలంబించి లాభాలు పొందుతారు. శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వృత్తి ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. ధనదాయం బాగుంటుంది. కాయల భైరవ అష్టకం పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. చాలా కాలంగా పడుతున్న ఇబ్బందులు కొంతమేర తగ్గుతాయి. చేయి వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అనారోగ్యం నుండి ఉపశమనం లభిస్తుంది. ధైర్యంగా కొన్ని కార్యక్రమాలను ప్రారంభించి మంచి ఫలితాలు పొందుతారు. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహన యోగం ఉన్నది. విద్యార్థులు మరింత కష్టపడాల్సి వస్తుంది. శత్రు సంబంధిత సమస్యలపై చేయి సాధిస్తారు. కుటుంబ సభ్యుల నుండి ఆశించిన సహాయం లభిస్తుంది. జీవిత భాగస్వామితో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సంఘములో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు.
నూతన వస్త్రలాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో నిర్వహిస్తారు. విఘ్నేశ్వరుని ఆరాధించడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. ఈ మాసంలో కూడా ప్రతికూల వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయలేరు. కొన్ని పనులను వలన మానసిక సమస్యలు పెరుగుతాయి. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం వలన నిందోపలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో చేయని పనులను కూడా విమర్శలు ఎదురవుతాయి. వ్యాపారపరంగా భాగస్తుల మోసం చేస్తారు. గృహ నిర్మాణ ప్రయత్నాలు అర్ధాంతరంగా నిలిచిపోతాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలలో అసంతృప్తి కలుగుతుంది. స్థిరాస్తి విభేదాలు మరింత ఉధృతమవుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. ఈ మాసం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి. ఆదాయపరంగా లోటు ఉండదు. కానీ ఖర్చు అదుపులో చేయడం కష్టంగా ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో ఉత్తీర్ణత సాధిస్తారు. మాసం మధ్యం నుండి ఆరోగ్య సమస్యలు ఉంటాయి. సమయానికి నిద్రాహారాలు ఉండవు. ప్రయాణంలో ఇబ్బందులు ఉంటాయి. నేత్ర సంబంధిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన మానసికంగా ఇబ్బంది కలిగిస్తుంది. విలాసాలకు డబ్బు ఖర్చు చేస్తారు. ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నవి. వృత్తి వ్యాపారాలలో ప్రతికూలత పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రులకు దూరంగా ఉండడం మంచిది. దుర్గ ఆరాధన శుభ ఫలితములను పొందుతారు.